ఆంధ్రప్రభకు స్వాగతం. 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గాని ఒక స్కూల్ లేదు. సుమారుగా ఆ రాష్ట్రంలో 80% గ్రామాలకి కరెంటు లేదు. స్కూలు లేనటువంటి పేదరికము, కరెంటు లేనటువంటి అంధకారం. ఇది ఆ రాష్ట్ర పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, పాకిస్తాన్‌లో అతి పెద్దదైనటువంటి రాష్ట్రం బెలూచిస్తాన్. కానీ ఆ రాష్ట్రంలో చాలా విలువైనటువంటి గనులు, బంగారం ఒక పక్క, రకరకాల మినరల్స్ ఒక పక్క. ఇది ఆ రాష్ట్ర పరిస్థితి. ఒకప్పుడు అత్యంత దారుణంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రము ఒక్కసారిగా వాళ్ళలోంచి ఒక విప్లవం పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ విప్లవము పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ విషయాలు మనం చర్చిద్దాము. మనతో పాటు ఉన్నారు రిటైర్ మేజర్ శ్రీ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఈ పాకిస్తాన్‌కి బలూచిస్తాన్ అసలు ఈ ఈ గొడవ ఏంటి సార్ అసలు? వాళ్ళు అంటే వాళ్ళకంత మినరల్స్ ఉండి, బంగారం ఉండి, ఇంత మంచి రాష్ట్రంపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతుంది పాకిస్తాన్? వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి సార్ అసలు? ఫస్టు రేషియల్ డిఫరెన్సెస్ అండి. రేషియల్ డిఫరెన్సెస్ ఫస్ట్ తీసుకోవాలి. రెండోది రీజనల్ డిఫరెన్సెస్ అనేటువంటివి తీసుకోవాలండి. రేషియల్ డిఫరెన్సెస్ దగ్గరకు వచ్చినట్లయితే, రేషియల్‌గా మనం చూసినట్లయితే ఈవెన్ చాలామంది అంటూ ఉంటారు, భారతదేశంలో ఉన్నటువంటి ఆరిజిన్‌కి బెలూచిస్తాన్‌లో ఉన్నటువంటి బెలూచిస్తాన్‌లో ఉన్నటువంటి మనుషులకి మధ్య రేషియల్ పోలికలు అనేటువంటివి ఉన్నాయి. వాళ్ళు యాక్చువల్‌గా ఇండియన్ సంతతికి చెందినటువంటి వాళ్ళు అనేటువంటి వాదన ఉందండి. ఇక్కడ మిగిలినటువంటి ఈ యొక్క ఇస్లాం కమ్యూనిటీకి, ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులకి వీళ్ళకి రేషియల్ డిఫరెన్సెస్ అనేటువంటివి చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క ఆరిజిన్ కూడా ఎలా ఉంటుందంటే, వీళ్ళు బెలూచిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు 6 and 6.5 feet హైట్ ఉన్నటువంటి వాళ్ళు, వైట్ ఇన్ కలర్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. ఇది వాళ్ళ యొక్క బ్రీడ్, అది ఆ విధంగా ఉంటుందండి. సో వీళ్ళకి ఈ రేషియల్ డిఫరెన్సెస్ అనేటువంటివి స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. రెండోది ఏంటి అంటే రీజనల్ డిఫరెన్సెస్. రీజనల్ డిఫరెన్సెస్ దగ్గరికి వచ్చేసరికి భారతదేశంలో ఒక సిమిలారిటీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనకి ప్రాంతీయ ఉద్యమాలు అనేటువంటి తూర్పున ఉన్నటువంటి ప్రాంతం వలన రాలేదు, పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతాల వలన వచ్చినాయి. అంటే ఏదైనా ఒక ప్రాంతానికి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతము తూర్పున ఉన్నటువంటి ప్రాంతం కన్నా తక్కువ అభివృద్ధి చెందింది. ఈరోజు మన ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయండి. భారతదేశం యొక్క పీఠభూమి ఉన్నది కదా, జాగ్రఫీలో చదువుకున్నాం కదా, ఆ పీఠభూమి అనేటువంటిది పశ్చిమ నుంచి తూర్పుకు వాలి ఉందని జాగ్రఫీలో మనం చదువుకున్నాం. కాబట్టి నదులన్నీ కూడా పశ్చిమ నుంచి తూర్పుకి ప్రయాణించి బంగాళాఖాతంలో వెళ్తున్నాయి. రెండు నదులు పశ్చిమానికి ప్రవహిస్తున్నాయి, నర్మదా, తాపతి నదులు అనేటువంటివి. సో ఇప్పుడు ఈ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తున్నటువంటి నదులు కనుక చూస్తే, ఈ నదుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఎగువ ప్రాంతాలన్నీ పర్వత ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాలు, దిగువ నదీ ప్రవాహ ప్రాంతం అంతా మైదాన ప్రాంతం. మైదాన ప్రాంతాలంటే సస్యశ్యామలంగా ఉంటాయి. ఎప్పుడైతే అగ్రికల్చరల్గా డెవలప్మెంట్ ఎక్కువగా జరిగిందో, డెల్టా భూములు అనేటువంటివి వచ్చినాయో, ఈ తూర్పున ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఎక్కువగా అభివృద్ధి చెందినాయి. ఓకే సార్. ఇప్పుడు ఈస్టర్న్ కారిడార్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, లేదా కోస్టల్ రీజన్ అభివృద్ధి చెందినట్టుగా తెలంగాణ అభివృద్ధి చెందలేదు. తెలంగాణ అంతా కొండలతోనూ గుట్టలతోనూ నిండిపోయి ఉంది. ఈ తూర్పు ప్రాంతం అంతా కూడా, ఆంధ్ర ప్రాంతం అంతా డెల్టా ప్రాంతం కాబట్టి విపరీతంగా అగ్రికల్చర్గా డెవలప్ అయిందండి. అలాగే మహారాష్ట్ర, విదర్భ తీసుకుందాం. మహారాష్ట్ర, విదర్భ తీసుకుంటే మిగిలినటువంటి మహారాష్ట్ర అంతా కూడా ఈ తూర్పున ఉన్నటువంటి ప్రాంతం అంతా డెవలప్ అయింది. విదర్భ ప్రాంతం పశ్చిమాన్ని ఉండిపోయింది. ఆ పశ్చిమాన్ని ఉండిపోయినటువంటి ప్రాంతం అసలు డెవలప్ కాలేదండి. ఇలాగా ఏ ప్రాంతానికి తీసుకున్నా సరే, ఎగువ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటివి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటివి, పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నటువంటివి మినరల్ రిసోర్సెస్ అనేటువంటివి ఉన్నప్పటికీ అవి డెవలప్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్తోనూ, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్తోనూ మిగిలినటువంటి ప్రాంతాలు డెవలప్ అయినాయి అనేటువంటి న్యాచురల్ కంపారిజన్ ఏదైతే ఉందో అది ప్రజల్లో వస్తుంది. అదే రకమైనటువంటి విషయం ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ బెలూచిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో, బెలూచిస్తాన్ ప్రాంతం ఏమో విపరీతమైనటువంటి రిచ్ మినరల్ కంట్రీగా, ప్రావిన్స్గా మిగిలిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటివన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని, ఇప్పుడు సరైనటువంటి రోడ్లు లేవు. మీరు స్టార్టింగ్ మాట్లాడారు ఏంటంటే స్కూల్స్ లేవు అని చెప్పి, అలాగే విద్యుత్ రావడం లేదని. ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఉందండి. మొత్తం దేశానికేమో మినరల్స్ సప్లై చేస్తూ, అభివృద్ధికి పాటుపడుతూ, సో ఇక్కడ నేనున్నటువంటి ప్రాంతంలో సరైనటువంటి విద్య లేదు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, విద్య, అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి రోడ్లు, రవాణా సౌకర్యాలు లేవు, కరెంటు లేదు.
మరి ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆటోమేటిక్గానే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఆల్రెడీ రేషియల్ డిఫరెన్సెస్ అనేటువంటివి మీరు చూపిస్తున్నారు. ఈ విషయాన్ని రీసెంట్గా మీరు ధురంధర్ 2 మూవీ కూడా చూసి ఉంటారు. అందులో అస్లం ఎస్పీ ఉంటాడు. ఆ ఎస్పీ ఏమని పిలిచి ఏ బెలూచ్ బెలూచ్ అంటే ఏంటి? అంటే పఠాన్సు బెలూచు, వీళ్ళేమో పఠాన్సు, వాళ్ళేమో బెలూచిస్తాన్లో, వాళ్ళని పిలవడమే ఆ విధంగా పిలుస్తారండి. అంటే ఆ న్యాచురల్గా ఉన్నటువంటి జాతి వైషమ్యం అనేటువంటి వాళ్ళలో ఉంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి 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 వాళ్ళలో ఒక విప్లవాత్మకమైనటువంటి భావన అనేటువంటిది వచ్చింది. మేము ఎలాగన్నా సరే పాకిస్తాన్ నుంచి వేరుపడిపోవాలి, పాకిస్తాన్లో ఉంటే గనక మాకు న్యాయం జరగదు, మా ప్రాంతం అభివృద్ధి జరగదు, మాకు కరెంటు కూడా ఉండదు, విద్య ఉండదు అనేటువంటి భావన బాగా బలపడిపోయింది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఈ కొంతమంది యువకులు వీళ్ళంతా కూడా ఏంటంటే లిబరేషన్ ఆర్మీగా, ఒక తిరుగుబాటు దళంగా, గెరిల్లా దళాలుగా వాళ్ళు గ్రూపులుగా ఏర్పడిపోయారు. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు, తాలిబాన్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు. ప్రపంచంలో వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఏ ఉన్నాయో ఆ దేశాల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ విధంగా ఓ పక్కనేమో తెహ్రీకి పాకిస్తాన్ వీళ్ళది కూడా పనిచేస్తుంది, ఒకటి వీళ్ళది ఆ ఉగ్రవాద సంస్థకి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసుకుని మనకు అక్కడ ఏంటి అంటే లాంగ్ రన్లో వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఒక ప్రత్యేక దేశంగా విడిపోవాలి అనేటువంటి భావన ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ 3-4 భాగాలుగా విడిపోవడం అనేటువంటిది గ్యారంటీ. అయితే కొంత సమయం అనేటువంటిది పడుతుందండి. సార్ ముఖ్యంగా ఈ బలూచ్ ఈ ప్రాంతము భారత్ తోటి కలవాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాగే 1947లో ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఈ బలూచ్ ప్రాంతము ఇండియాలో కలవాలని ఆ ప్రజల కోరికగా ఉండింది. ఆ సమయంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి దాన్ని ఒప్పుకోలేదని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవమే అండి. కారణం ఏంటంటే ఇది కలాత్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉండేది. బెలూచిస్తాన్ అనేటువంటి కలాత్ అనేటువంటి మన స్వతంత్రం వచ్చేసరికి కలాత్ ప్రాంతంలో అంతర్భాగంగా బెలూచిస్తాన్ ఉండేదండి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి బ్రీడ్ని చూడండి, రేషియల్ బ్రీడ్ని చూడండి. మనకి హర్బర్ట్ హోప్ రిస్లే, హెచ్హెచ్ రిస్లే అనేటువంటి వ్యక్తి బ్రిటిషర్ అనమాట అండి. ఈయన ఏం చేశాడంటే భారతదేశంలో ఉన్నటువంటి జాతులను 7 జాతులుగా వర్గీకరించాడు. ఈ విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే కానీ మీకు అర్థమవుతుందండి. ఇది 7 జాతులుగా వర్గీకరించాడు. అందులో మొదటి జాతి ఏంటంటే టర్కో ఇరానియన్లు, రెండోది ఇండో ఆర్యన్లు, మూడోది ఆర్యో ద్రవిడియన్లు, నాలుగోది ద్రవిడియన్లు, ఐదోది స్కితో ద్రవిడియన్లు, నెక్స్ట్ ఇక్కడ ఆరోది మంగోలో ద్రవిడియన్లు, ఏడోది మాంగోలాయిడ్లు అనేటువంటి 7 జాతులుగా వివరించాడండి. ఈ మనం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో టర్కో ఇరానియన్లు అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఈరోజు మనం బెలూచిస్తాన్ అని ఏదైతే చెప్తున్నామో ఆ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే టర్కో ఇరానియన్లు. అంటే ఇరాన్కి టర్కీకి బార్డర్లో ఉన్నటువంటి ఈ బెలూచిస్తాన్ పీపుల్ని ఎగ్జాంపుల్గా చెప్తాం. ఇండో ఆర్యన్లు నర్మదా నదికి ఉత్తరాన, నర్మదా తపతీ నదికి ఉత్తరాన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండో ఆర్యన్లు. ఆర్యో ద్రవిడియన్లు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్యో ద్రవిడియన్లు. ద్రవిడియన్లు మనమే దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి వాళ్ళు. స్కితో ద్రవిడియన్లు మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు స్కితో ద్రవిడియన్లు. మరి అదేవిధంగా ఈ మంగోలో ద్రవిడియన్లు అంటే ఏంటి? మాంగోలాయిడ్లు నార్త్ ఈస్ట్లో ఉన్నారు, వాళ్ళ ఫేస్లు అన్నీ గుండ్రంగా ఉంటాయి. జపనీలు, చైనీలు, బర్మీలను పోలి ఉంటారుగా, వాళ్ళు మంగోలాయిడ్లు. ఆ మంగోలాయిడ్లకి ద్రవిడియన్లకి మధ్యలో ఉన్నటువంటి ఎగువ ఒరిస్సా ప్రాంతము, అలాగే కలకత్తా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ మంగోలో ద్రవిడియన్స్ అండి. సో ఈ విధంగా జాతులుగా విభజించినప్పుడు ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ అక్కడ కనిపిస్తున్నటువంటి ఆరిజిన్ ఏంటండి? మన బెలూచిస్తాన్లో కనిపిస్తుంది, ఇండియన్ ఆరిజిన్ కనిపిస్తుందండి. ఇండియన్ ఆరిజిన్ ఎప్పుడైతే కనిపించిందో వీళ్ళు న్యాచురల్గా కాశ్మీర్ విషయంలో ఏ విధంగా అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో కలవాలా పాకిస్తాన్లో కలవాలా అనేటువంటి డిమాండ్ మీమాంస వచ్చిందో అదేవిధంగా బెలూచిస్తాన్ విషయంలో కూడా ఈ కలాత్ ప్రాంతంలో ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రాంతీయులు కూడా వీళ్ళ ఆరిజిన్ ఇండియన్లో ఉన్నది కాబట్టి ఇండియాలో కలవాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అయితే మనకు తెలుసండి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కథ ఏం మనకు కొత్త కాదు. ఆ కథ చూసాం మనం. చూసిన తర్వాత జాగ్రఫికల్లీ టోటల్గా ఐసోలేటెడ్ అయిపోయినటువంటి ప్రాంతంలో మనకి నియంత్రణ అనేటువంటిది చాలా కష్టం అండి. ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎప్పటికైనా సరే పాకిస్తాను దాన్ని ఇండిపెండెంట్ చేసేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘదృష్టితో అప్పుడు మనం ఏం చేసామంటే ఈ బెలూచిస్తాన్ అనేటువంటి తీసుకోవడం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అనేటువంటిది దాన్ని ఇండిపెండెంట్ చేయొచ్చు. ఇండిపెండెంట్ చేయడం వల్ల మనకు ప్రయోజనమే, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ బలపడుతుంది.
కానీ అది మన దగ్గరికి వచ్చి చేరింది అనుకోండి, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ విషయంలో ఏది జరిగిందో ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఆటోమేటిక్గా ముక్తి వాహన దళాలను నడిపించి బంగ్లాదేశ్ లిబరేషన్కి కారణమైందండి. అదేవిధంగా రేపొద్దున్న ఈ బెలూచిస్తాన్ ఇప్పుడు ఏదైతే అది వాళ్ళు పోరాడుతున్నారో ఇండియా నుంచి విముక్తి కోసం పాకిస్తాన్ చేసేదేమో. కాబట్టి ఆ విధంగా కనుక చూస్తే వాళ్ళు ఉన్నటువంటి రేషియల్ బ్రీడ్ కారణంగాను, అలాగే స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో వాళ్ళు కోరుకోవడం అనేటువంటిది ఇట్ వాజ్ ఏ జెన్యూన్ రీజన్. వాళ్ళు కోరుకున్నా సరే స్ట్రాటజిక్గా దాన్ని మనం రిజెక్ట్ చేయడం అనేటువంటిది జరిగిందండి. సార్ ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? మొన్న మనం చూసాము బలూచ్లో ఒక ప్రాంతం మీద పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. అంటే వాళ్ళ దేశంలోనే వాళ్ళు వైమానిక దాడి చేసిన పరిస్థితి, అస్సలు కంట్రోల్ చేయలేని పరిస్థితి వాళ్ళకు ఉంది. సో ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఓ రకంగా చెప్పాలంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది వాస్తవం అండి. ఖచ్చితంగా దీని గనక ఇలాగే కనుక వెళ్తే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటిది ఖచ్చితంగా బలపడుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్. అందుగురించి వైమానిక దాడులు అనేటువంటివి చేయడం జరిగింది. కానీ వాళ్ళు గుహల్లో దాక్కుని ఉన్నారండి. వాళ్ళు గుహల్లో ఉంటారు, కేవ్స్లో ఉంటారు. అంత ఈజీ కాదు వీళ్ళని ట్రేస్ చేసుకుని వాళ్ళని పట్టుకోవడం అనేటువంటిది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతవరకు చైనా పెట్టుబడులు పెడుతుంది, సిపెక్లో గ్వాదర్లో పెట్టుబడి పడుతుంది, అలాగే అక్కడ క్వెట్టా అనేటువంటి సైనిక స్థావరం ఉంది. ఇవన్నీ చూసుకుంటే కనుక పాకిస్తాన్ యొక్క హోల్డ్ ఉన్నప్పటికీ కూడా ఈ గెరిల్లా దళాలు అనేటువంటి దాడి అనేటువంటి చేస్తున్నాయి కాబట్టి అది పక్కలో బల్యంగా కొంతకాలం కొనసాగుతుంది. కానీ కొంత సమయం పడుతుందండి. పూర్తిగా ఇంకా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఒక దేశం మీద అటాక్ చేయాలి. ఇప్పుడు లిబరేట్ అయిపోవాలంటే ఒక దేశం, ఇక్కడ ఒక దేశము, ఇది ఒక ప్రాంతము. ఈ గెరిల్లా యుద్ధం ఇప్పుడు నక్సలిజం తీసుకోండి. నక్సలిజం తీసుకుంటే నక్సలిజం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళు స్థాపించగలిగారా? దున్నేవాడిదే భూమి అన్నారు. మరి ఒక రాజ్యాన్ని తుపాకీ లేనటువంటి తుపాకీతో రాజ్యం సాధిస్తామన్నారు, సాధించగలిగారా? లేరండి. మనం అణిచివేయగలుగుతాం. అదేవిధంగా పాకిస్తాన్కి ఇట్స్ అన్ ఎడిషనల్ బర్డెన్ అనమాట అండి. ఒక రాచ పుండు లాంటిది, కంట్రోల్ చేయలేనటువంటి పుండి, క్యాన్సర్ లాంటిది. అది అలా పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే దానికి సరైనటువంటి మద్దతు లభించిన రోజున, అంతర్జాతీయంగా కొన్ని దేశాలు మద్దతు లభించిన రోజున, ఏమో ఆ మద్దతు ఎక్కడి నుంచి లభిస్తుందో మనం చెప్పలేము. ఆ మద్దతు అనేటువంటిది ఆ మద్దతు లభించిన రోజున, లేకపోతే అటు తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు పూర్తిగా వీళ్ళలో కలిసిపోయినటువంటి రోజున ఖచ్చితంగా అది పాకిస్తాన్కి హెడేక్గానే మారుతుంది. కోరుకుంటున్నట్టుగా ఇటు భారతదేశమైనా మద్దతు ఇవ్వాలి, లేటు అటు ఆఫ్ఘనిస్తాన్ అయినా మద్దతు ఇవ్వాలి. మేము బాగా తలపోటు క్రియేట్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ ప్రతిసారి కూడా అటాకుల మీద అటాకులు చేస్తూ ఉంటే ఎంతసేపు అండి విడగొట్టడం? తలుచుకోవాలి తప్ప. వాళ్ళ అనుమానాన్ని నిజం చేసేస్తే అయిపోద్ది కదా. బంగ్లాదేశ్ చేసి చూపించాం మనం. అలాగే చేసి చూపించాం కాబట్టి దీన్ని కూడా వాళ్ళ అనుమానాన్ని నిజం చేసి భారత్ కనుక దీనికి ఓపెన్గా ఇంకా సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, ఏమి చేయలేరు ఇంకా ఆ సమయంలో. సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా బెలూచిస్తాన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ స్టేట్గా వచ్చేసేటువంటి, ఇండిపెండెంట్ కంట్రీగా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. చాలా సంతోషం సార్, మీరు విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కేటాయించారు. విన్నారు కదా మేజర్ శ్రీనివాస్ గారి యొక్క విశ్లేషణ బలూచిస్తాన్ పైన. గత 6 నెలల్లో 2 సార్లు, ఇటీవల ఒక 4-5 రోజుల క్రితం సుమారుగా 30 మంది ఆర్మీ సైనికులు చనిపోయారని అన్నారు. అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు బెలూచిస్తాన్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయం పైన మీ కామెంట్స్ తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.